హలో అండి, నేను మీ విక్రమ్. నేను ఈరోజు మీకోసం ద ఫేమస్ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. రాయచూరు మంత్రాలయంకి నియర్లోనే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. 100 to 150 కిలోమీటర్స్ నుండి భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు. రాయచూరు నుండి 36, మంత్రాలయం నుండి 19 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది టెంపుల్ పార్కింగ్ అండి. ఇక్కడ వెహికల్స్ కూడా పూజలు చేస్తుంటారు. ప్రతి అమావాస్యకు భారీ ఎత్తున పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే స్టాచ్యూగా ఉంటుంది. స్టాచ్యూ చూడండి ఒకసారి, పంచముఖ దర్శన స్టాచ్యూ. చాలా ఫేమస్ అన్నట్టు ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి పంచముఖ దర్శనం ఇచ్చాడు తనకు. అప్పటి నుండి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నట్టు. టెంపుల్ ఫస్ట్ మనం క్యూలోకి వెళ్ళాలంటే ఎంట్రీ ఇటువైపు నుండే ఉంటుందండి. మామూలుగా టెంపుల్ చుట్టూ మొత్తం రౌండ్ కూడా వేయచ్చు మనం. ఈ కొండల రాళ్ళ మధ్యన లోపల మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి పంచముఖ దర్శనం అయితే ఇచ్చాడు తనకు. అప్పటి నుండి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది. చాలామంది ఇంటి దేవుడుగా కూడా కొలుస్తుంటారు. చాలా దూరం నుండి పబ్లిక్ అయితే వస్తుంటారు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఫేమస్ టెంపుల్ అన్నట్టు. ఇంకా మేమైతే దర్శనంకి వెళ్ళొచ్చాము. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ ఎరుకలమ్మ టెంపుల్ అన్నట్టు. అంటే ఈ టెంపుల్ గురించి మీకు లాస్ట్లో చూపిస్తాను. దర్శనం క్యూ అయితే చాలా పెరిగిపోయింది. మేమైతే వెళ్ళేసి వచ్చాము. ఆల్రెడీ దర్శనం మంచిగా అయిపోయింది. ఇప్పుడే భక్తుల రద్దీ పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా. ప్రతి అమావాస్యకు భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అమావాస్యకు చాలా లాంగ్ నుండి కూడా వస్తుంటారు ఇక్కడికి. ఎక్కువ వెహికల్స్ పూజలు కూడా చేస్తుంటారు. మీరు చూస్తున్నారు రాఘవేంద్ర స్వామి. ఇదే టెంపుల్ మెయిన్ ఫ్రంట్ సైడ్ అన్నట్టు. ఇక్కడ మీకు టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఆపోజిట్లోని కొన్ని టెంపుల్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇదే ధ్వజస్తంభం అండి. ఇక్కడ ఆర్టిఫిషియల్గా కూడా ఆర్ట్ వేశారు ఆంజనేయ స్వామిని. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూస్తున్నారు తన గద. ఈ టెంపుల్స్ వచ్చేసి 2 పాదరక్షకల టెంపుల్ అన్నట్టు. ఇక్కడ మీరు గమనిస్తే టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి, కాయిన్స్ ఇట్లా అతికిస్తుంటారు. అంటే ఏదైనా మనసులో కోరిక కోరుకొని అతికిస్తే అది అతుక్కుంటే కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి పాదరక్షకలు అక్కడ క్లియర్ కట్గా చూపిస్తున్నా చూడండి నేను. ఇది ఫ్రంట్ సైడ్ అన్నట్టు, టెంపుల్ ఫ్రంట్ సైడ్ అంతా. అంటే ఆంజనేయ స్వామి గర్భగుడిలో ఇక్కడ ఫేస్ అయి ఉంటారు అన్నట్టు. మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా ఈస్ట్ వైపు. ఇది ఇక్కడ రావి చెట్టు కూడా ఉంటుంది. ఇటు నుండి దర్శనం క్యూ లోపలికి ఎంట్రీ. ఇక్కడ దేవుడి పాదాలు కూడా ఉంటాయి బయట వైపు. మీకు లోపల సైడ్ దేవుడు ఇలా ఉంటాడండి రాతి పైన. మీకు పక్కనే ప్రసాద కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఈ బర్ఫీ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రసాదం. ఇది మీరు చూస్తున్న థియేటర్ వచ్చేసి రథోత్సవం. ప్రతి అమావాస్యకు భారీ గ్రాండ్గా రథోత్సవం జరుపుతుంటారు. గంధాలం అనే ఊరు నుండి ఇక్కడ దాకా రథోత్సవం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎరుకలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము. మీకు కూడా చూపిస్తాను. మీరైతే నన్ను వీడియో చూస్తూనే ఉండండి. ఇదే ఎరుకలమ్మ టెంపుల్. ఈ టెంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు టెంపుల్. ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఐ థింక్ ఎరుకలమ్మ ఆమె పంచముఖ స్వామి ఆంజనేయ స్వామి భక్తురాలు అనుకుంటా. మీరు అక్కడ నుండి చూసుకోవచ్చు. టెంపుల్ ఇటువైపు నార్త్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్, మన మెయిన్ పంచముఖ టెంపుల్ నుండి. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోతాము. చూపిస్తాం మొత్తం.
ఇక్కడ ఆయిల్ అయితే పెడుతున్నారు, అంటే దీపాలు పెట్టడానికి కోసం అమ్మవారికి. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇదే ఎరుకలమ్మ టెంపుల్. చాలా పెద్ద పెద్ద రాళ్ళ మధ్యన ఇక్కడ ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. ఒకసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. క్లియర్ కట్గా మీకు వీడియో చూపిస్తున్నా అమ్మవారిది. మొత్తానికి అయితే అక్కడ నుండి అయితే ఇంకా వచ్చేసాను పక్కకు. ఇది ఎరుకలమ్మ టెంపుల్. ఇక్కడ నుండి వెళ్తే మీరు టెంపుల్ ఫ్రంట్ సైడ్లో, ఇక్కడ మెయిన్ ఫ్రంట్ సైడ్ పార్కింగ్ పక్కన మీకు అన్నదాన సదుపాయం కూడా ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు చాలామంది రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ ప్రజెంట్ చేస్తుంటారు అన్నట్టు, అంటే ఇస్తుంటారు, దానం చేస్తుంటారు. ఇక్కడే అన్నదానం మధ్యాహ్నం టైంలో చాలా హెవీ రష్తో ఉంటుంది. మీకు ఎదురుగా చూసుకోవచ్చు టెంపుల్. ప్రతి అమావాస్య రోజే ఇక్కడ చాలా బాగా గ్రాండ్గా ఉంటుంది అన్నట్టు. నార్మల్ డేస్ అంతా ఉండదు. మీకు టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఇట్లా గ్యాలరీ ఉంటుంది, ఆర్ట్ గ్యాలరీ. ఒకసారి అయితే చూడండి. అది గ్లాస్లో ఉంది కాబట్టి మీకు అంత క్లారిటీగా అనిపించకపోవచ్చు. లోపల ఆర్ట్ ఉంది, బయట సైడ్ గ్లాస్ ఉంది అన్నట్టు. అందుకోసమే ఆ చరిత్ర మొత్తం ఇక్కడ వివరించినట్టుగా చిన్నగా ఆర్ట్ చేశారు వీళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ చూసుకుంటే టిఫిన్ సెంటర్స్, ఇంకా షాప్స్, కిరాణమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. మొత్తానికి స్వీట్ షాప్స్ అన్నీ, అంటే లైక్ జాతర లాగానే ఉంటుంది ప్రతి అమావాస్య. చూశారు కదండి, గంధాల పాంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక బ్లాగ్ అయితే. ఇది రాయచూరు జిల్లా గంధాలం గ్రామం అన్నట్టు. మీకైతే ఈ బ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తా. థ్యాంక్ యూ ఆల్.